ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏదైనా ఉంటే అవి తొలగిపోవటం కోసం చాలా మంచి పరిహారాన్ని నేనైతే మీకు చెప్పబోతున్నాను. మరి ఎవరైతే ఈ పరిహారాన్ని ఒక నమ్మకంతో ఒక నిబద్ధతగా చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వారి మధ్య భార్యాభర్తల మధ్య ఇరువురి మధ్య ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే నమ్మకంతో చేయండి, నిజాయితీగా చేయండి, నిబద్ధతగా చేయండి. ఏదో వీడియో చేసాంలే ఒకసారి ప్రయత్నం చేద్దాం కదా అన్నట్టు ఎవరు చేయొద్దు. అలా చేయటం కూడా మహాపాపం. అంటే అనుమానంతో చేయటం కూడా పాపమే అవుతుంది. ఎందువల్ల అంటే నేను చెప్పేవన్నీ కూడా మూలికా తంత్రాలు, ఆధ్యాత్మిక విషయాలు. వీటిని అనుమానంతో ఎప్పుడు చేయకూడదు, నమ్మకంతోనే చెయ్యాలి. ఒకవేళ అనుమానం ఉందా అసలు చూడకూడదు వీటిని. ఇది కరెక్ట్ కాదు, ఇదంతా అబద్ధం, ఏదో చెప్తుంటారులే వీడియోల్లో వ్యూస్ కోసం చెప్తుంటారులే అని ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇవి చేయొద్దు, ఈ వీడియోస్ కూడా చూడొద్దు. ఎందువల్లంటే ఈ వీడియోని చూడకుండా మీకు నచ్చిన వీడియోస్ వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. అంటే వారికి నచ్చిన వీడియోస్ వాళ్ళు చేసుకోవచ్చు. ఎందువల్ల నేను ఇంత కఠినంగా చెప్తున్నాను అంటే నమ్మకంతో చేయండి. మనం గుడికి ఎప్పుడు కూడా నమ్మకంతోనే వెళ్తాం. గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటామని, గుడికి వెళ్తే మనకు మంచి జరుగుతుందని నమ్మకంతో మనం వెళ్తాం కాబట్టే ఆడ మనకి మంచి జరుగుతుంది, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనం గుడికి అనుమానంగా ఎప్పుడు కూడా వెళ్ళం. ఈ గుడికి వెళ్తే నాకు ప్రశాంతత ఉంటుందా ఉండదా, నాకు ఈ గుడికి వెళ్తే నాకు నేను కోరుకున్నది జరుగుతుందా జరగదా అని ఎప్పుడు కూడా వెళ్ళం. కాబట్టి నమ్మకంతో వెళ్తాం కాబట్టి నమ్మకమే మనకు విజయం అవుతుంది. మరి ఈ వీడియోలో కూడా భార్యాభర్తల ఇద్దరి మధ్య మనస్పర్ధలు అంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే చిన్న చిన్న వాటికి కూడా ఇద్దరు వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీ పురుషులు, ప్రేమ కానివ్వండి పెళ్లిలో కానివ్వండి, ఇద్దరు కూడా మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. ఎక్కువగా చిన్న చిన్న విషయాలకి అలగటం, చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవ. ఈ గొడవ ఏంటంటే చిలికి గాలివానగా మారిపోయి పెద్దదైపోవటం, ఇలా చివరికి దూరం అయిపోతూ ఉంటారు. ఇలా చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. చాలామంది ఈ ఇద్దరు వ్యక్తులు దూరం అయిపోతూ ఉన్నారు. మరి అలా మనస్పర్ధలు ఏదైనా ఉంటే ఆదిలోనే మనం దాన్ని తుంచివేయాలి. ఆదిలోనే మనం వాటిని అడ్డుకట్ట వేయాలి. ఆదిలోనే మనం ఒక మంచి దైవానికి సంబంధించిన మూలికా తంత్రాన్ని, ఈ పరిహారం మనం చేసుకోవటం ద్వారా ఖచ్చితంగా మన సమస్యలు ఏమైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా తొలగిపోతాయి. మరి మూలికల్లో మహిమలు ఉంటాయి. మూలికలే మనకు కనిపిస్తున్న దైవాలు. మరి మూలికలు ఏంటి అంటే మనకు కనిపించే చెట్లు ఏమైతే ఉన్నాయో ప్రతి చెట్టు, మొక్క, తీగ, దుంప ప్రతిది కూడా మహిమే, ప్రతిది కూడా మూలికే, ప్రతిది కూడా మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలే. కాకపోతే మనం తెలుసుకోవాలి ఏ సమయంలో వాటికి ఎలాంటి పూజలు చేయాలి, ఏ సమయంలో మనం ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి. ఇవన్నీ మనం తెలుసుకొని కనుక పూజలు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. మనం ఏదైతే కోరుకున్నామో దానికి సంబంధించి ఫలితాలు అయితే ఉంటాయి. మరి ఇప్పుడు ఈ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోవాలంటే ఏమి చేయాలో మంచి పరిహారాన్ని మీకైతే నేను చెప్తాను. దయచేసి చివరి వరకు మీరు చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఈ వీడియో చూడటం ద్వారా, వినటం ద్వారా మీకైతే మంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే అన్నీ ఇందులో మంచి విషయాలే ఉంటాయి. బాగుపడమని చెప్తున్నాం, కలిసి ఉండమని చెప్తున్నాం, విడిపోమని చెడిపోమని ఎవరు కూడా చెప్పడం లేదు. మరి ఇప్పుడు ఒక అద్భుతమైన చెట్టు, శక్తివంతమైన చెట్టు, అంటే సాధారణంగా కనిపిస్తున్న ఈ చెట్టుకి మనం నైవేద్యం పెట్టి పూజ చేయటం ద్వారా మన సమస్య పరిష్కారం అయిపోతుంది. భార్యాభర్తల మధ్య సమస్య అది ఎలాగో చూసుకోండి. మరి దీనిని తంగెడు చెట్టు అంటారు. మరి తంగెడు చెట్టు అనేది కొంచెం ఒక 5-6 అడుగులు ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. ఇది చాలా గట్టిగా ఉండే చెట్టు. దీని కొమ్మ అనేది చాలా గట్టిగా ఉంటుంది. మరి తంగెడులోనే నేల తంగెడు, అంటే ఇది కూడా తంగెడు జాతికి చెందిన వృక్షమే, కానీ తంగెడుకి దీనికి సంబంధం లేదు. తంగెడు చాలా ఎత్తుగా పెరిగితే నేల తంగెడు నేలపైన ఉంటుంది. కొంచెం వర్షాలు పడ్డప్పుడు ఈ పొలాల ప్రాంతంలో నేల తంగెడు మనకి ఎక్కడ పెట్టినా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. మరి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఈ మనస్పర్ధలు ఏంటి అంటే మొదట్లో కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ అవి కొందరి విషయంలో
వారి యొక్క జాతకం లేదంటే వారి యొక్క జీవిత ప్రకారంగా లేదంటే వారి యొక్క ఆలోచనల ప్రకారంగా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇద్దరి మధ్య ప్రేమలు ఉన్నప్పటికీ విడిపోతూ ఉంటారు. ఎందువల్లంటే మనస్పర్ధలే ప్రధాన కారణం. మరి ఎవరైతే తంగిడి చెట్టుకి పూజలు చేస్తూ ధూప దీప నైవేద్యములు సమర్పిస్తారో వారికి ఖచ్చితంగా ఆ జాతకానికి జీవితానికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇరువురి మధ్య ఆలోచన విధానం కూడా ఖచ్చితంగా మారుతుంది. ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది ఏంటో చూడండి. మరి పౌర్ణమి మంగళవారం వచ్చిన రోజున, పౌర్ణమి మంగళవారం ఈ యొక్క రోజున భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ చెట్టు వద్దకు రావాల్సి ఉంటుంది. మరి మీకు ఒక ఆలోచన రావచ్చు, మరి మనస్పర్ధలు ఉన్నాయి కదండి, ఇరువురు ఎట్లా వస్తాం, ఇద్దరం రాలేం కదా, పోనీ ఎవరైనా భార్య కానీ భర్త కానీ ఒక్కరైనా రావచ్చు అంటే ఒక్కరైనా కూడా రావచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్తుంది ఆదిలో మొదట్లోనే సమస్యలు ఉన్నవారు కాబట్టి ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది కాబట్టి మరి మన ఇద్దరం మంచి ప్రేమగా ఉన్నాం, మరి ఎందువల్ల ఏ దుష్టశక్తి మన మధ్య జ్వరబడిందో కానీ మనకి సమస్యలు వస్తున్నాయి అనుకునే ఇద్దరు కూడా కలిసి రావచ్చు. ఇద్దరికి కుదరినప్పుడు ఏ ఒక్కరైనా సరే భర్త కానీ భార్య కానీ ఒక్కరైనా కూడా ఇద్దరిలో రావచ్చు. వచ్చి ఈ చెట్టు వద్దకి మంగళవారం పౌర్ణమి వచ్చిన రోజున ఈ చెట్టు వద్దకి రావాల్సి ఉంటుంది. మరి మంగళవారం పౌర్ణమి ఈ దగ్గరలో ఎక్కడ లేదండి, చాలా దూరంగా ఉంది, కానీ మా యొక్క సమస్య చాలా కఠినంగా ఉందండి, చాలా దూరం అయిపోతామేమో అని భయం వేస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు మంగళవారం పౌర్ణమి కాకుండా అది ఉంటే సంతోషం, లేదంటే పౌర్ణమి శుక్రవారం కానీ పౌర్ణమి సోమవారం కానీ ఈ 3 వారాల్లో మొదటి ఛాన్స్ అయితే మీరు మొదటి అవకాశం అయితే పౌర్ణమి మంగళవారంకి ఇవ్వండి, లేదంటే పౌర్ణమి శుక్రవారం లేదంటే పౌర్ణమి సోమవారం దీనికి కూడా మీరు చేసుకోవచ్చు. ఈ పరిహారానికి మీరు అర్హులే, చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు మొదటి భాగంలో నీళ్లు పోయండి, శుభ్రం చేసి తర్వాత చెట్టు పైన పసుపుని గంధాన్ని చెట్టు పైన చల్లండి, లేదంటే పసుపు నీళ్ళు గంధపు నీళ్ళని చెట్టు పైన చల్లండి. తర్వాత మీ ఇద్దరు భార్యాభర్త ఏదైతే ఇష్టంగా తింటారో ఆ పదార్థాన్ని, భర్త వస్తే భర్త ఇష్టంగా తినే పదార్థం, భార్య ఇష్టంగా తినే పదార్థం, లేదంటే భార్య వస్తే భార్య ఇష్టంగా తినే పదార్థం, భర్త ఇష్టంగా తినే పదార్థాన్ని తీసుకొచ్చి ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో ఒక తమలపాకు కానీ అరిటాకు కానీ పెట్టేసి, లేదంటే ఇస్త్రాకైనా పర్వాలా, ఈ చెట్టు మొదల భాగంలో ఈ 2 పదార్థాలను కూడా మీరు నైవేద్యంగా పెట్టండి. ఈ 2 పదార్థాలని నైవేద్యంగా పెట్టినప్పుడు ఆ మధ్యలో ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. అంటే భర్త ఇష్టంగా తినే పదార్థం ఒక పక్క, భార్య ఇష్టంగా తినే పదార్థం ఒక పక్క. అంటే భార్య ఇష్టంగా తినే పదార్థాన్ని ఎడమ పక్క పెట్టండి, అలాగే కుడి పక్క భర్త ఇష్టంగా తినే పదార్థాన్ని పెట్టేసి మధ్యలో చిన్న బెల్లం ముక్క పెట్టేసి ఈ చెట్టు చుట్టూ మీరు 18 ప్రదక్షిణలు, ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో వారు 18 ప్రదక్షిణలు చేయండి. ఈ చెట్టుని మీ యొక్క ఇష్టదైవం, కులదైవం, మీ యొక్క ఇంటి దైవంలాగా మీరైతే పూజ చేయండి. పూజ చేసి చెట్టు చుట్టూ 18 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత చెట్టు యొక్క ముందర కూర్చొని కనీసం 1 నిమిషం పాటు ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎలాంటి ఆటంకాలు అడ్డంకాలు రాకుండా మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. మనస్ఫూర్తిగా ధ్యానం చేసిన తర్వాత ఈ చెట్టుకి ఒక 3 పూలు తీసుకోండి. మీరు 3 పువ్వులని, ఇదిగో చూడండి, ఈ చెట్టుకి ఒకే పువ్వు ఉంది, ఇంకొంచెం పెద్ద చెట్టుకి అయితే ఉంటాయి. 3 పువ్వులు తీసుకోండి. ఈ 3 పువ్వులని మీరు ఒక దారానికి కట్టేసి మీ యొక్క ఇంటి గుమ్మానికి ఈ 3 పూలని కట్టండి. లేదంటే ఈ 3 పూలని పాలల్లో వేసుకొని భార్య భర్త ఇద్దరు కూడా తాగొచ్చు. మరి ఇద్దరు తాగలేనప్పుడు ఈ 3 పూలని ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంకా ఈ తంగేడు ఆకుల్ని, ఒక గుప్పెడు ఆకుల్ని మీరు తీసుకొని వీటిని గోరువెచ్చని నీళ్ళలో వేసి 1 గంట సేపు అలాగే ఉంచి ఈ నీళ్ళతో మీ ఇల్లు అంతా కూడా శుభ్రం చేయండి. మీ ఇల్లు ప్రతి గది కూడా, గడప కానీ, ప్రతి ఒక్క గది కానీ, ప్రతి ఒక్క గోడ కానీ అంతా కూడా మీ యొక్క ఇంటి చుట్టూతా అంత చక్కగా మీరు శుభ్రంగా కడగండి. ఈ నీళ్ళతో కడిగి తర్వాత ఈ మిగిలిన ఆకుల్ని చివర్లో ఉంటే మీ ఇంటి చుట్టూతా ఎక్కడైనా సరే ఒక చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టు మొదలు భాగంలో ఈ నీళ్ళని మీరైతే పోయండి. తర్వాత మీకు అవకాశాన్ని ఉన్నప్పుడు
వేప చెట్టు రావి చెట్టు కలిపి మీ ఊరి యొక్క ఆలయంలో కానీ, పొలం గట్ల పైన కానీ, పొలిమేరల్లో కానీ, మీ ఇంటి చుట్టుపక్కల కానీ వేప చెట్టు రావి చెట్టు కలిపి నాటి క్రమం తప్పకుండా మీరైతే ఆ చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తూ ఉండండి. ఈ విధంగా చేశారు అంటే మనస్పర్ధలతో బాధపడుతున్న భార్యాభర్తలు ఎవరైనా సరే ఆ మనస్పర్ధలు తొలగిపోయి జీవితాంతం ఇద్దరు కూడా మంచి ప్రేమతో, విడిపోలేనంత ప్రేమతో, అంటే విడిపోకుండా ఇద్దరు జీవితాంతం ప్రేమతో కలిసి ఉంటారు.